బయట భార్యాభర్తలు, గదిలో తూర్పు పడమర. ఇంత బాధ గుండెల్లో దాచుకుని ఎలా నవ్వుతూ తిరుగుతూ గడిపేస్తున్నావు? తప్పదుగా. తప్పిస్తా. వాడి బుద్ధి తక్కువతనాన్ని తగ్గిస్తా. వాడి వేలుతోనే వాడి కంట్లో పొడుస్తా. అసలు ఈ విషయాన్ని ఎంతకాలం ఎందుకు దాచావు? నిజం చెబితే ఎప్పుడో వాడిని దారికి తెచ్చేవాడిని. ఏంటి, స్వర్ణకి వాళ్ళ అమ్మగారికి నేను నీ కొడుకునని తెలిసిందా? అవునరా, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? నీ మనసు స్వర్ణకి తెలుసు కాబట్టి, వాళ్ళమ్మకి నీకిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి. వాళ్ళ అమ్మగారికి కూడా నేనంటే కోపమేనమ్మా. అది ఒకప్పటి మాట్రా. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చాక, నేను మీ అమ్మనని తెలియక పెద్దవాళ్ళెవరైనా ఉంటే మాట్లాడదామని నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. తీరా మన ఇంటికొచ్చాకే తెలిసింది మనిద్దరం తల్లి కొడుకులమని. అవును, నువ్వు మంగమ్మగారి కోడలువని నేను మనవడిననే విషయం కూడా చెప్పావా? నేనేం పిచ్చిదాన్ని కాదురా. ఆ విషయాలు నేనేం చెప్పలేదు. అవి బయటపడితే ఇంకా భయపడతారు. ఆవిడ దాకా వెళితే ఎంతకైనా తెగిస్తుంది. అందుకే చెప్పలేదు. మీరు నా కోసం చాలా చాలా చేస్తానంటున్నారు. అలాగే మా అక్క విషయంలోనూ సాయం చేస్తారా? ఏంటది? సీతక్క మీద కోపంతో ఏ సంబంధం చూసినా అమ్మమ్మ గారు కుదరనిస్తుందనే నమ్మకం నాకు లేదు. అందుకే అక్క గురించి, మా కుటుంబం గురించి అన్నీ తెలిసిన రఘురాం గారితో అక్కని పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం. అలాగా? మంచి నిర్ణయమే తీసుకున్నారు. నిర్ణయం మంచిదే కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది తాతయ్య. ప్రాబ్లమా? ఏమిటమ్మది? నువ్వేమైనా చెప్పమ్మా. ప్రాబ్లమే. మేనేజ్ చేయడం మోసమే అవుతుంది. ఏం కాదురా, నా మాట విను. నాకు నచ్చడం లేదమ్మా. సీత నా కోడలు కావాలి. ఇది అమ్మ కోరిక. కొడుగ్గా నువ్వు ఆ కోరిక తీర్చాలి, అంతే. రే, ముందెప్పుడూ నేను నిన్నేం అడగలేదు, ఇంకెప్పుడు ఏవి అడగను కూడా. ఈ ఒక్క సాయం చేయరా? తప్పకుండా చేస్తాను. అతనితో మాట్లాడి ఎలాగైనా సీతని పెళ్లి చేసుకునేలా ఒప్పిస్తా. సరేనా? ఎప్పుడూ మాట్లాడడం ఎందుకు తాతయ్య? ఇప్పుడే నెంబర్ కల్పిస్తాను, మాట్లాడండి. స్వర్ణ ఫోన్ చేస్తుంది. హలో స్వర్ణ. సారీ బాబు, ఇది స్వర్ణ నెంబరే గాని నేను స్వర్ణను కాదు. మీరా తాతగారు? ఏంటి ఈ టైంలో స్వర్ణ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు? సీతని నీకు ఇవ్వాలనుకుంటున్నారంటగా స్వర్ణ చెప్పింది. అవును తాతయ్య గారు. అన్ని వివరాలు తెలిసిన నువ్వైతేనే ముందు ముందు సీతకి ఏ ఇబ్బంది లేకుండా పెళ్ళవుతుంది, సజావుగా కాపురం సాగుతుంది. మీరన్నది నిజమే కావచ్చు, కానీ సీత గారికి నా మీద గుడ్ ఒపీనియన్ లేదు తాతయ్య గారు. చూడు బాబు, ఆపత్కాలంలో అబద్ధం, పెళ్లి విషయంలో అబద్ధం కాదు, మోసం అంతకన్నా కాదు. ధర్మరాజు అంతటి వాడే అబద్ధం ఆడాడు. అయినా ధర్మరాజు కాకుండా పోయాడా? రాముడు దొంగచాటుగా యుద్ధం చేశాడు, దేవుడు కాకుండా పోయాడా? అలాగే 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అన్నారు. సో అబద్ధం, మోసం అన్న ఫీలింగ్స్ వదిలేసి సీత మేలుకోరి నాటకం స్టార్ట్ చేయవయ్యా. అవసరమైతే సైడ్ క్యారెక్టర్స్గా మేం కూడా 4 అబద్ధాలు నిజాలు చెప్పేస్తాం కదా. అంతేనంటారా తాతయ్య గారు? అంతం కాదు, ప్రొసీడ్ అంటాను. సరే తాతయ్య గారు. దోషం చెప్పిన వాళ్ళదే కానీ చేసిన వాళ్ళదే కాదు అంటారు, అది గుర్తుంచుకోండి. తలపెట్టిన కార్యంలో విజయం ముఖ్యం. తప్పులున్నా గెలుపులో కుట్టుకుని పోతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య గారు. మంచిది బాబు. బాగా మాట్లాడారా? సూపర్ గా మాట్లాడారు తాతయ్య. ఇక మా అక్క పెళ్ళైనట్టే. వస్తాను తాతయ్య. మంచిదమ్మా. మరి బావ విషయం? ఆ సంగతి నాకు వదిలే, నేను ఉన్నాను కదా. స్వర్ణ స్వర్ణ తాతయ్య, ఇదిగో ఏంటి చూడమ్మా, తాతయ్య ఇది? వాడికి పట్టిన డైవర్స్ దయ్యం వదలాలంటే ఇదే మందు, ఇదే మార్గం. వదులుతుందంటారా?
దెబ్బకి మళ్ళీ డైవర్స్ అనడు, నిన్ను వదలడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. బావా, పాలు తాగావా? ఏ విషం కలిపావా? మనుషుల్ని మనసుల్ని చంపడం మధ్యతరగతి వాళ్ళం, మాకేం తెలుస్తుంది? అంటే మాకు తెలుసనా? మేము మర్డర్స్ చేసేవాళ్ళమనా? చాచా చాచా, మా గురించి అన్నాను కానీ మీ గురించి కాదు. అయినా మీరు ఆ సెక్షన్లోకి రారు బావా. చిరు అలకలే కానీ సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు. అందుకే కదా ప్రేమించింది. మళ్ళీ అదే మాట. సరే అనంలే. ఆ పాలు మాత్రం నీకు అలవాటే కదా, తాగి పడుకో. లేకపోతే నిద్ర పట్టక పళ్ళు కొరుకుతూ ఉంటావు, నేను ఉలిక్కి పడుతూ ఉంటా. పడకపో. ఏమిటి ఇంకా నిద్రపోకుండా ప్రచారం చేస్తున్నారు? పథకం ఎంతవరకు ఫలిస్తుందా అని ఆలోచిస్తున్నాను. పథకం ఏమిటి? నువ్వా మంగా? ఏదో ఆలోచిస్తూ యథాలాపంగా అలా అన్నాను. యథాలాపంగా అన్నా చిద్విలాసంగా అన్నా ఆ పథకం ఏమిటి అంటున్నాను. ఏం లేదు మంగా, సాకేతేమో వ్యాపారాలు చూసుకుంటున్నాడు, నువ్వు వ్యవహారాలు చూసుకుంటున్నావు. ఇక ఆనంద్క వాడి వ్యాపకం వాడికి ఉంది. ఏది లేకుండా కాలక్షేపం చేస్తున్న వాడిని నేనే. అందుకని పథకాలు వేసి ఎవరిని సాధించాలని, ఏం సాధించాలని? సాధించడమా నా బాగుందా?
కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కదా, కాబోయే ముఖ్యమంత్రితో మనకు కాస్త పూర్వ పరిచయం ఉందలే. నేను రిటైర్డ్ జడ్జినని వాళ్ళకి తెలుసు. ఏ శాఖకైనా న్యాయ సలహాదారుడిగా కానీ, లేదా ఏ కమిటీకైనా చైర్మన్గా కానీ, ఏ కమిషన్కైనా చైర్మన్గా కానీ వేస్తారేమోనని. తెలిసిన వాళ్ళ ద్వారా చిన్న పావు కదిపా. ఆ పథకం ఫలిస్తుందా లేదా అని ఆలోచిస్తున్నా. బావ పడుకున్నాడు. ఈ విషయం తాతయ్యకి చెప్పాలి. ఆలోచించాలే, వెళ్ళి పడుకోండి. మీ దగ్గర విషయం ఉంటే వాళ్ళే పిలిచి పదవులు ఇస్తారులేండి. వెళ్ళి పడుకోండి. ఏమిటిది చిటికలేస్తుంది? అయ్యో, స్వర్ణని చిటికేయి, నేను చిటికేస్తాను. కాయా పండా అని చెప్పు అన్నాను. తనేమో చిటికేసింది, ఇది చూసింది. నేను చిటికేస్తే గాని కాయా పండా అనేది చెప్పదు. ఎలా? స్వర్ణ, అమ్మమ్మ నువ్వా? నేనే. ఏమిటి? ఆయనేమో పథకం పథకం అని ప్రచారం చేస్తున్నాడు, నువ్వేమో ఈ టైంలో చేయి బయటకు పెట్టి చిటికలు వేస్తున్నావు. ఏమిటి సంగతి? పథకం ఏంటి? పచార్లు చేస్తుంది ఎవరు? ఇంకెవరు? ఆ ముసలాయనే. తాతయ్యని ముసలైనంటే మీకే చిక్కు. మిమ్మల్ని చాలే. నీ చిటికల సంగతి, ఆయన పచార్ల సంగతి చెప్పు ముందు. అవును, బావ ఎప్పుడు మాటలేనా? ఏదైనా తమాషా గాని, కళ గాని, మ్యూజిక్ గాని, పాట గాని పాడు స్వర్ణ అంటే పాటకి గొంతు లేదు, కళకి టాలెంట్ లేదు, తమాషాలకైతే ఓకే అని చేతితో గోడ మీద రకరకాల బొమ్మలు నీడలు చూపిస్తున్నాను. అందుకే లోపల లైట్ ఆర్పాను. ఇలా చూడు, ఇది జింక, ఇది చిలక. చాలే, ఈ తమాషాలన్నీ నాకు నచ్చవు. ఈ పిచ్చి వేషాలు మానేసి పసిపాపల సంగతి చూడండి. అలాగే అమ్మమ్మ. లే, ఏంటిది? లేచావా బావా? డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనెప్పటి నుంచో ఇలాగే పడుకొనున్నాను. ఎప్పటి నుంచోనా? నాకు మెలకు వచ్చిన దగ్గర నుంచి. కానీ అంతకు ముందు నా పొజిషన్ లో నువ్వు చిచి, సిగ్గు లేకుండా మాట్లాడుకో. ఏంటా మాటలో? మొగుడ్ స్పెల్లమ్స్ మధ్యలో కామన్ సెన్సే కదా. సిగ్గుపడేదేముంది? చీకట్లో చిలిపి తెల్లాడితే చిరాక. ఏ మనిషి బావా నువ్వు?
కాసేపు అలాగే నీ గుండెల మీద తలపెట్టుకునివా? హాయిగా ఉంది. నాకు గుండెల మీద బండరాయి పెట్టినట్టుంది. పోతలకి తెల్లారింది, ఎలాగో వెళ్తాను కానీ నీకో విషయం చెప్పనా బావా? ఇక నాకు చాప మీద దిండేసుకుని పడుకునే పని తప్పింది. అంటే చిప్పో బావా, నాతో చెప్పేద్దామనా? ఆశ దోశ అప్పడం వేడ. గుర్తు తెచ్చుకో, రాత్రి తమరి లీలలు లీలగా గుర్తొస్తాయి. బాయ్ బావా. ఏదేదో మాట్లాడుతోంది. ఏమన్నా నో, అలా జరగడానికి వీల్లేదు. ఆంటీ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ఆర్సీకమ్మా. రండి, నేను కూడా అటువైపు వెళ్తున్నాను. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. అయ్యో పర్లేదమ్మా, నీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతాను. ఇందులో శ్రమేముంది? నా బండికేం ఆయాసం రాదు, చెమటలు పట్టవు. తమాషాగా కూడా మాట్లాడతావా సీత? అదే కదా రేడియో నాకు నేర్పించింది. రండి, ఇది పట్టుకోండి. అలాగేనమ్మా. అమ్మా సీత, పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతున్నావా? బాధపడేదాన్నైతే ఎదురు తిరిగేదాన్నే కాదు. అయినా మా చెల్లెలు ప్రేమించింది, అప్పటికి ఆగిపోవడమే మంచిదైంది. సాకేత్ నిన్ను అనుమానించి అవమానించాడు కదా. అదతని తత్వం. నేను మాత్రం ఏం చేయగలను? చాలా ధైర్యవంతురాలివి సీత. నా మీద నాకు నమ్మకం ఉంది. తప్పు చేయలేదని నా మనసుకి తెలుసు. నేనెందుకు భయపడాలి? అవునమ్మా, కరెక్ట్గా మాట్లాడావు. అవును, మరి ఆ రఘు? ప్లీజ్ ఆంటీ, దయచేసి అతని పేరు ఎత్తకండి. మొండితనమో మూర్ఖత్వమో అర్థం కాదు. చెబితే వినడు. నన్ను సాకేత్ అనుమానించడానికి సగం కారణం తనే. దుర్మార్గుడా? ఏమో ఆంటీ, వదిలేయండి. అయితే నువ్వు పెళ్లి చేసుకోవా? నాకిప్పుడే ఆలోచన లేదు. ఎప్పుడైనా చేసుకోవాల్సిందేగా. అలా అని ఎవరిని పడితే వాళ్ళని తలంచుకొని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అమ్మ వాళ్ళ సంబంధాలవి చూస్తున్నారా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నీకెవరూ నచ్చటం లేదా? ఇంకా అంతదాకా రాలేదు. వచ్చినప్పుడు ఆలోచిస్తాను. ప్లీజ్ ఆంటీ, దయచేసి ఆ టాపిక్ వదిలేయండి. ఇంకేమైనా మాట్లాడండి. ఊరికే అడిగానమ్మా, సారీ. అయ్యో, పెళ్లి కాని అమ్మాయిని ఎవరైనా జనరల్గా అలాగే అడుగుతారు. దానికి సారీ ఎందుకు? నా మనసుకి నచ్చిన అతను, నా మనసును అర్థం చేసుకునే అతన్నే పెళ్లి చేసుకుంటాను. వచ్చేస్తున్నానురా. నువ్వెక్కడున్నావు? సరే సరే, అక్కడే ఉండు, వస్తున్నాను. సీత, ఇక్కడ ఆపమ్మా. ఎస్ఆర్సీ అన్నారు? ఇక్కడ ఇంకో మనిషి రావాలి, కలిసి వెళదామని. వస్తానంటీ. మంచిదమ్మా, ఆల్ ది బెస్ట్. అమ్మా, నువ్వు అడిగిన కవర్ ఏది? థ్యాంక్స్ రా. అయ్యో, ఇది మర్చిపోయాను రా. ఏంటి మర్చిపోయావు? సీత నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది. తన కవర్ నా దగ్గర మర్చిపోయిందిరా. ఎలాగా? రఘు, అర్జెంటుగా బండి తీసుకురా, ఇది ఇచ్చేసొద్దాం. లేదమ్మా, నాకు అర్జెంట్ పనుంది. నువ్వు తర్వాత ఇద్దుగానిలే. ముందు నువ్వు ఎస్ఆర్సీకి వెళ్ళు. అది కాదురా. నేను వెళ్తున్నానమ్మా. రఘు, అదిగో వచ్చింది, అడగండి. ఇప్పుడేగా తను వచ్చింది, కాస్త ఆగు. కాఫీ ఇమ్మంటావా సీత? ఇవ్వు. ఇవ్వు ఇవ్వు అంటే నీకు ఇస్తానా? ఇప్పుడేగా తాగింది. పిన్ని, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మ్యాటర్ ఉందిగా, కాస్త రిలాక్స్ అయితే అన్నయ్య అడిగే ఈలుంటదని. ఏంటి అందరూ ఇక్కడ సమావేశమై చర్చించుకుంటున్నారు? ఏ విషయం గురించి?
వేరే మ్యాటర్ ఏముంటది? నీ మ్యారేజ్ విషయమే సీత.